సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ మనం ప్రీవియస్ క్లాస్ లో ఎస్ఏపి గురించి ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఈ రోజు నుంచి వన్ బై వన్ టాపిక్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించి బిఫోర్ ఎనీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై క్లయింట్ అంటే ఎవరు, కంపెనీ క్లయింట్ అంటే ఎవరు, ఐటీ కంపెనీ అంటే ఎవరు, సో ఈ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో first we need to basic information regarding this business process, so then only we will understand the further configuration. So this purpose I'll explain this ASAP methodology. So ASAP methodology means it is comes under the implementation project. So not only implementation project, support project and rolled out project, migration project, every project also this process is there, but based on the project wise these all steps it will be we need to cover. So first I'll explain the implementation project. So first, who is the client? Client means, so client is the highest level of the any organization. So it means the client, he will start any business, he is running any business. So client is the person, he is paying the money to the IT company. So he is spending money for this SAP, business process. So client అనే వాళ్ళు ఎవరు, క్లయింట్ అనేది ఎవరంటే ఎనీ బిజినెస్ ఎనీ బిజినెస్ రన్ చేసే అతని క్లయింట్ అంటారు. ఈ క్లయింట్ అనే అతను ఏం చేస్తారంటే తన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని బిజినెస్ ట్రాన్సాక్షన్ ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసుకునే దానికోసం ఎస్ఏపి లోకి ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయ్యే ముందు క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తాడు, ఈ క్లయింట్ అనేవాళ్ళు మనం ఎగ్జాంపుల్ గా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్లయింట్ గా ట్రీట్ చేస్తాం. సో ఈ క్లయింట్ ఏం చేస్తారు, బిఫోర్ ఈ ప్రాజెక్ట్ అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఈ క్లయింట్ అనే పర్సన్ తన బిజినెస్ సంబంధించిన రికార్డ్స్ అన్నిటిని ఎస్ఏపి లో ట్రాన్సాక్షన్స్ చేసుకోలేదానికి బిఫోర్ గా అతను ఒక ఐటీ కంపెనీని లేదంటే ఎస్ఏపి ల్యాబ్ ని మీట్ అవుతాడు. సో నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవి, దీన్ని నేను ఎస్ఏపి లో రికార్డ్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలని. సో ఇమీడియట్ గా ఈ క్లయింట్ ఎస్ఏపి ల్యాబ్స్ కి వెళ్ళి మీట్ అవుతాడు. సో ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు, so we are selling software only, we no need to maintain this complete end-to-end project. So you need first you need to consult any IT company. So then the Reliance Group అనే క్లయింట్ ఐటీ కంపెనీని కన్సల్ట్ అవుతాడు. ఏదైనా కానీ ఐటీ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్, హెచ్సిఎల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ కంపెనీస్ లో ఏదో ఒక కంపెనీని కన్సల్ట్ అవుతాడు. సో కన్సల్ట్ అయిన తర్వాత, సో మా బిజినెస్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఒక బిజినెస్ ప్రాసెస్ మేము ఒక పర్టికులర్ కార్స్ కానీ ఏదైనా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో దీనికి సంబంధించి మాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ సంబంధించిన రికార్డ్స్ అన్నిటిని మేము అదర్ సాఫ్ట్వేర్ లో యూస్ చేస్తున్నాము, లైక్ టాలీ కానీ అదర్ ఈఆర్పిని యూస్ చేస్తున్నాము. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మేము ఎస్ఏపి లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఈ క్లయింట్ అనే అతను ఐటీ కంపెనీని కన్సల్ట్ అవుతాడు. సో ఐటీ కంపెనీని కన్సల్ట్ అయినప్పుడు, సో ఈ ఐటీ కంపెనీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీ కంపెనీని కన్సల్ట్ అయినప్పుడు ఈ ఐటీ కంపెనీస్ లో మినిమం 5 to 10 years ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ 5-10 years ప్లస్ ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో ఈ కంపెనీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే ప్రాజెక్ట్ మేనేజర్ని బెంచ్ మీద కానీ వర్కింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్లకి ఈ క్లయింట్ తో ఇంటరాక్ట్ చేసి బిజినెస్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజరు ఈ క్లయింట్ మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత ఎస్ఏపి ల్యాబ్స్ కి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేస్తారు. సో బిఫోర్ సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసే ముందు ఈ ఐటీ కంపెనీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ మేనేజరు ఈ క్లయింట్ తో మీట్ అయిన తర్వాత టోటల్ కంప్లీట్ గా మీ ప్రాజెక్ట్ కి ఎండ్ టు ఎండ్ బిజినెస్ గురించి అనలైజ్ చేస్తారు. సో మీది ఏ టైప్ ఆఫ్ బిజినెస్, దాంట్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రీవియస్ గా ఉన్నటువంటి రికార్డ్స్ ని, లైక్ ఇట్ మీన్స్ కంపెనీలో ఆ క్లయింట్ యూజ్ చేసేటువంటి అనదర్ ఈఆర్పికి సంబంధించిన కోర్ యూజర్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. సో బేసిక్ డేటా తీసుకొని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో 5 steps ఉంటాయండి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనలైజేషన్ అండ్ గో లైవ్. సో ఈ విధంగా 5 steps లో ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ కి అయినా కానీ ఈ వన్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్
సైన్ అయ్యి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారని అంటే ఈ 5 స్టెప్స్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఐటీ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ మేనేజరు ఈ కంపెనీకి సంబంధించి వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఓవరాల్ గా ఎస్టిమేషన్ వేసుకుంటారు. సో మీ దగ్గర ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఐ మీన్ మీ బిజినెస్ వాల్యూమ్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్, సో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ ఏరియాస్ అంటే కంపెనీ కోడ్స్ అంటే కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటంటే ఇవన్నీ మీకు ఫర్దర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ వైజ్. మనకి ఎస్ఐపి లో కాన్ఫిగరేషన్స్ 1 by 1 కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రాజెక్ట్ లో ఏముంటుంది, ఎలా మూవ్ అవ్వాలి ఇది అర్థం చేసుకుంటేనే మనకి ఫర్దర్ కాన్ఫిగరేషన్ చేస్తారు. మనం యాజ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత 4 to 5 years ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ లో చేశారంటారు. అప్పుడు మీరు ఐ హావ్ డన్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ 1 సపోర్ట్ ప్రాజెక్ట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ రెజ్యూమ్ ని కేటగిరీ చేసుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మీరు ఏమేమి చేశారనే అనే దాని గురించి మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సేమ్ ఈ స్టెప్స్ అన్ని 1 by 1 స్టెప్స్ గురించి మీకు ఒక మైండ్ లో ప్రాపర్ గా ఐడియా ఉందంటే దాన్ని బేస్ చేసుకొని మీరు కాన్ఫిగరేషన్స్ చేసామనే విధంగా మీకు ఆ రిప్లై ఇవ్వచ్చు. సో దీనికోసంగా ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఈజ్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క కంపెనీలో యాజ్ ఈజ్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు, మీరు వర్క్ చేసినటువంటి ప్రీవియస్ కంపెనీలో యాజ్ ఈజ్ ప్రాసెస్ ఐ మీన్ ఎస్ఆప్ మెథడాలజీ ఎలా ఉంది, ఎస్ఆప్ మెథడాలజీలో మీరు ఎలా వర్క్ చేశారు, స్టెప్స్ ఏంది. సో ఈ స్టెప్స్ అన్ని ఒక్కొక్క కంపెనీని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. సో బట్ ఫైనల్ అయితే ఈ స్టేజెస్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. సో ఫస్ట్ వన్ మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఏదైతే ఐటీ కంపెనీస్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ ఈ కంప్లీట్ ప్రాజెక్టు మేము మీకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే మాకు ఇంత అమౌంట్ అనేది అవుతుంది. సో ఇట్ మీన్స్ ఇంకొక డిపార్ట్మెంట్ వైజ్ మేము ఇంతమంది కన్సల్టెంట్ ని రిక్రూట్ చేసుకోవాలి, ఇంతమంది సీనియర్ కన్సల్టెంట్ ని రిక్రూట్ చేసుకోవాలి, సీనియర్ టీమ్ లీడ్స్ ని రిక్రూట్ చేసుకోవాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి మేము ఆఫీస్ మెయింటెనెన్స్ కి అయితే వాళ్ళ ఎస్టిమేషన్, వాళ్ళ స్టాఫ్ వెల్ఫేర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏదైతే ఈ ఐటీ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రిలయన్స్ గ్రూప్ అనే పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని అనుకుంటే కావాలి మొత్తం అయ్యేటటువంటి ఎస్టిమేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ట్రాన్స్పోర్ట్ అయితే సో ఎలా కాస్ట్ ఎస్టిమేషన్ ఎలా చేస్తారంటే ఎంతమంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ 1 year కి వాళ్ళ శాలరీస్ ఎంత పే చేస్తారు. సో అదొక సినారీస్ కలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ ట్రావెలింగ్ అలవెన్సెస్, వాళ్ళ క్లయింట్ యొక్క బిజినెస్ బ్రాంచ్ ఏరియాస్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో, అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలు, అవుట్లెట్స్ ని ఇలా అన్ని ఏరియాస్ ని విజిట్ చేయాలి. సో విజిట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్ అయితే మేము మొత్తం ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మేము SAP లో ప్రాసెస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసి మీకు ఫైనల్ గా మీ దగ్గర ఉన్నటువంటి ఎండ్ యూజర్ కి మేము హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటే మాకు సమ్ అమౌంట్ లైక్ 5 crores 10 crores 15 crores ఇంత ప్యాకేజ్ అవుతుంది. సో ఇది మా ఎస్టిమేషన్ అని చెప్పేసి ఇంత అమౌంట్ మేము బేర్ చేస్తామని ఈ ఐటీ కంపెనీ HCL అయితే మీ TTS, TCS, మైంట్రీ వాట్ ఎవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్స్ ఈ కాస్ట్ ఎస్టిమేషన్ ని రిలయన్స్ గ్రూప్ కంపెనీకి ఇస్తారు. సో దాంట్లో ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అయితే ఎలా బెటర్ గా ఉందో, ప్రైస్ వాల్యూలో ఏదైతే మనకి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందో, ఏది ప్రాజెక్ట్ వాల్యూ ఏ ప్రాజెక్ట్ అమౌంట్ అయితే తక్కువలో ఉందో ఇవన్నీ కాస్ట్ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నుంచి అయితే సూటబుల్ అవుతుందో సో వాళ్ళకి ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో సో అప్పటి నుంచి మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాస్ట్ ఎస్టిమేషన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అనేది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి HCL కంపెనీకి ప్రాజెక్ట్ మధ్య అగ్రిమెంట్ కుదురుతుంది. సో వన్స్ ఈ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఏమవుతుందంటే సో ఈ ప్రాజెక్ట్ ని 1 year 2 years మోస్ట్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మినిమం 1 year పడతాయి. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ వాల్యూమ్స్, బేస్డ్ ఆన్ ద client branches, based on the client manufacturing units, based on the client sales outlets, and based on the client warehouse godowns. So different types of aspects అన్నిటిని కలెక్ట్ చేసుకొని
కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తారు. సో వన్స్ కాస్ట్ ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సో ఈ కంప్లీట్ గా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఫస్ట్ వన్స్ మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత సో దెన్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ టైం లైన్ ఎస్టిమేషన్ తీసుకుంటారు. సో ఈ టైం లైన్ ఎస్టిమేషన్ తీసుకునేటప్పటికి తీసుకున్నప్పుడు ఈ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్ కి ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ప్రాజెక్ట్ మేనేజర్ గా తీసుకునే పర్సన్ ని విత్ ఇన్ ప్రాక్సీలు గిగ్స్లు రెజ్యూమ్ల ద్వారా తీసుకోరు. అతనికి రియల్ టైమ్ గా మినిమం 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ని డిఫరెంట్ కంపెనీస్ లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ గా తీసుకుంటాయి ఈ ఐటీ కంపెనీస్. సో కంప్లీట్ గా ప్రాజెక్ట్ మొత్తం అనేది ప్రాజెక్ట్ మేనేజర్ డెసిషన్ బేస్ చేసుకుని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దెన్ టైం ఎస్టిమేషన్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి టైం ఎస్టిమేషన్ చేస్తారు. సో మీకు ఫర్దర్ లెవెల్లో ఒక 1 year 2 years అనేది టైం ఎస్టిమేషన్ చేస్తారు. సో ఇదొక స్టెప్. తర్వాత టీమ్ మెంబర్స్ ఐడెంటిఫికేషన్. సో టీమ్ మెంబర్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే సో వన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రిక్రూట్ అయిన తర్వాత ఈ ఐటీ కంపెనీస్ కి పేరోల్ డిపార్ట్మెంట్ సపరేట్ చాలా ఉంటాయి. పేరోల్ డిపార్ట్మెంట్స్ అంటే కంపెనీ డైరెక్ట్ పేరోల్ ఉంటాయి, థర్డ్ పార్టీ పేరోల్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరోల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరోల్ the HCL company, whatever TCS, the company will recruit the employees based on the project manager requirements. Because of so each and every organization, there are different types of department like finance, HR, marketing, sales and distribution, different types of. So each and every department wise, the manager will recruited for example HR department. So HR department is completely IT level, but this project level, the project manager he wants to project manager is required to intimate we need 2 HRs for this project. Then finance department. So finance department, so based on the project implementation, we need 1 senior consultant or 2 senior consultant or 3 senior consultant or 4 or 5 junior consultants we required for this entire project purpose under the finance department. So here under the finance department we recruited 3 members of senior consultant and 4-5 members of junior consultant. So completely finance level completely finance level 5 to 6 or 7 members ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక 6 to 7 మెంబర్స్ ని రిక్రూట్ చేస్తారు. అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే పర్చేజ్ డిపార్ట్మెంట్, అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ బోత్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ని టీమ్ మెంబర్స్ ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. సో తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ గా ఎంటైర్ ప్లాన్. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటే కిక్ ఆఫ్ మీటింగ్స్ లో ఈ ప్రాజెక్ట్ మేనేజరు ప్లస్ క్లయింట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ టీఎల్స్. సో ఈ డిపార్ట్మెంట్ టీమ్ లీడర్స్ ఈ క్లయింట్ తో డైలీ కానీ వీక్లీ కానీ ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ 3 times they will make a meetings for complete project preparation. So how many days will clear the project and what are the steps with step by step how will finish this project. Everything will explain under this kick-off meeting. So then this is the first one of project preparation, right? So someone left it. Okay, are you understand? Varshini and Rata, some new people are joining. Yes, and yes. హలో, అర్థమవుతుందండి? చెప్తా ఉండండి మీకు ప్రాసెస్. అర్థమవుతుందండి. హలో, సో వాయిస్ ఇస్ లో. వాయిస్ వినిపిస్తుందండి మీకు? అర్థమవుతుందండి, వినిపిస్తుంది. ఎందుకు ఇన్ డీటెయిల్ గా చెప్తున్నానంటే మీకు ఈ స్టెప్ ఎప్పుడైతే మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటారో దాని ఫర్దర్ గా కాన్ఫిగరేషన్స్ మీకు అర్థం అవుతాయి. ఎందుకు చేస్తున్నాం ఈ కాన్ఫిగరేషన్స్ అనేది అందువల్ల.
ఓకే. నెక్స్ట్ బ్లూ ప్రింట్ స్టేజ్ ఉంటుందండి. బ్లూ ప్రింట్ స్టేజ్‌లో సో నెక్స్ట్ స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో బ్లూ ప్రింట్ స్టేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ బ్లూ ప్రింట్ స్టేజ్ లో ఫస్ట్ యాజ్ ఈజ్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ అండ్ టు బి ప్రాసెస్ ఐడెంటిఫికేషన్, గ్యాప్ ఐడెంటిఫికేషన్, డాక్యుమెంటేషన్, సైన్ ఆఫ్ బిజినెస్ ఫార్మ్స్. సో ఈ స్టెప్స్ ఉంటాయి. సో యాజ్ ఈజ్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ అని అంటే సో ఇక్కడ ఏదైతే ఐటీ కంపెనీ నుంచి ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ వీళ్ళు కంప్లీట్ గా ఈ బిజినెస్ గురించి స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలంటే వీళ్ళకి ఆల్రెడీ రిలయన్స్ గ్రూప్ రన్ చేసే బిజినెస్ లో రిలయన్స్ గ్రూప్ లో వర్క్ చేసేటువంటి అదర్ ఈఆర్పి లో వర్క్ చేసేటటువంటి ఎండ్ యూజర్స్ ఉంటారు. ఎండ్ యూజర్స్ అంటే కోర్ యూజర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఎస్ఏపి లోకి ఎంటర్ కాకముందు ప్రీవియస్ గా వాళ్ళు అదర్ ఈఆర్పిని యూజ్ చేస్తుంటారు. సో ఆ ఈఆర్పి లో కూడా బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ వైజ్ డిఫరెంట్ ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఎండ్ యూజర్స్ అంటే ఫైనల్ యూజర్స్, those people who are entering the transaction directly in their ERP systems. దో ఫైనల్ గా ఎంట్రీస్ ని రికార్డ్ చేసేటువంటి పర్సన్స్ ని ఎండ్ యూజర్స్ అంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కంపెనీ రిలయన్స్ గ్రూప్ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. యాజ్ ఈజ్ ప్రాసెస్ లో గ్యాదర్ చేసుకుని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో ఎస్ఏపిలో ఈ విధంగా మేము కాన్ఫిగరేషన్స్ చేస్తాం అని ఒక ప్రిపరేషన్ చేసుకుంటారు. సో ఈ ఒక ప్రాజెక్ట్ ని ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ ని అగైన్ టు బి ప్రాసెస్ ఐడెంటిఫికేషన్. టు బి ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ అంటే అగైన్ మళ్ళీ క్లయింట్ తో మీటింగ్స్ చేసుకొని క్లయింట్ తో కానీ ఆ కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎండ్ యూజర్స్ తో క్విక్ ఆఫ్ మీటింగ్స్ కానీ రెగ్యులర్ మీటింగ్స్ లో డిస్కస్ చేసి సో మీ రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మేము ఎస్ఐపిలో సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రీవియస్ గా ఒక సాఫ్ట్వేర్ ను యూజ్ చేస్తుంటారు లైక్ టాలీలో ఏంటంటే డాక్యుమెంట్స్ ని వన్స్ మనం పోస్ట్ చేసినామంటే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయగానే ఆటోమేటిక్ అది బేస్డ్ ఆన్ ద జిఎల్ వైజ్ బేస్ చేసుకుని అది కొన్ని డాక్యుమెంట్స్ పిఎన్ఎల్ అకౌంట్ కి కొన్ని డాక్యుమెంట్ కి బ్యాలెన్స్ షీట్ కి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎస్ఏపి అనేది మనకి ఒక స్టాండర్డ్ అనేది కాదండి. స్టాండర్డ్ ఈఆర్పి కాదు. సో ఇట్ విల్ వర్క్ ఆన్ ద ఫ్లెక్సిబుల్ ఫర్ ద బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో ఎంతమంది క్లయింట్స్ అయినా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి. సో ఎస్ఏపికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఎంతమంది క్లయింట్స్ ఎన్ని విధాలుగా రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్క్రీన్స్ డిజైన్ చేయమన్నా కానీ ఎస్ఐపిలో డిజైన్ చేస్తారు. సో మనకి టాలీలో డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగానే బ్యాలెన్స్ షీట్ కి రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఎస్ఐపిలో ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ స్క్రీన్స్ ఫార్మాట్స్ కూడా మనమే డిజైన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాసెస్ ని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. సో దెన్ అగైన్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని ఎస్ఏపిలో మేము ఈ విధంగా ఆప్షన్స్ లో మేము క్రియేట్ చేస్తాము, కాన్ఫిగరేషన్ చేస్తాము అని ఒక డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో అగైన్ ఈ డాక్యుమెంట్ కి రియల్ టైమ్ లో ఇక్కడ రిలయన్స్ గ్రూప్ లో యూజ్ చేసేటువంటి ఎండ్ యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నా ఏమైనా అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు గ్యాప్ ఐడెంటిఫికేషన్ అంటారు. సో ఈ గ్యాప్ ఐడెంటిఫికేషన్ లో అగైన్ క్విక్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతాయి. క్విక్ ఆఫ్ మీటింగ్స్ లో రెగ్యులర్ మీటింగ్స్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వీళ్ళ యొక్క ఎండ్ యూజర్స్ తో మళ్ళీ అగైన్ డిస్కస్ చేసి ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటారు. సో ఈ విధంగా దీన్ని యాజ్ ఈజ్ ప్రాసెస్ అంటారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో అయినా కానీ, ఎందుకంటే మీకు వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్వ్యూలు ఏంటంటే సో మీ రెజ్యూమ్ లో 4 to 5 years పెట్టినప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీరు ఏమేమి స్టెప్స్ చేశారు అనేది కూడా కంప్లీట్ గా టెల్ మీ అబౌట్ ద యాజ్ ఈజ్ ప్రాసెస్. what are the gap identification you handle in your project. So each and everything they will ask one by one. They will ask different types of questions. So that purpose I will explain. Documentation. So documentation means complete. These are all steps. What are the configurations we are going to do further? What are the configurations we are going further steps? Each and everything. Like for example, document preparation means so based on the client business requirement. So for example, client Reliance Group is the group of company, and under the Reliance Group, different types of company codes. Company codes means branch. Company codes means different. Company code is the legal entity. So at what level
we are submitting the financial reporting to the government. That is called as a company code. And under the company code, different types of business areas. So business areas is nothing but branches. So each and everything. So how many company codes we are going to create at each and every company code level? How many business areas we are going to create? So department wise, how we'll do the configurations and document postings and reporting generations and CO level cost allocation and cost determination. So each and everything coming sections I'll explain. So complete project relevant, complete information, these documents will and this team will prepare under the documentation process. So once documentation process complete ayin tarvata, so each and every document law. So based on the project preparation, so the documents it will be take more than thousands of papers. So based on the business volume. So each and every document మీద క్లయింట్ ఎవరైతే క్లయింట్ దగ్గర నుంచి ఈ కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లయింట్స్ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకుంటారు. సో ఏ డాక్యుమెంట్స్ మీద అయితే క్లయింట్ సిగ్నేచర్స్ ఉంటుందో సో ఆ డాక్యుమెంట్స్ మాత్రం ఆ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ అయిన తర్వాత మాత్రమే కాన్ఫిగరేషన్స్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇది బ్లూ ప్రింట్, కంప్లీట్ గా బ్లూ ప్రింట్ రియలైజేషన్. సో బ్లూ ప్రింట్ అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ యాజ్ ఈస్ ప్రాసెస్ done and after that to be process done and gap identification also cleared, then document preparation, the final document will get a signature from the client. So this is the blueprint level. And realization, so realization means here we are going to create the configurations at SAP systems. So realization configurations and in the system. So here each and every department wise, so finance level department or finance TL, finance level finance department లో టీమ్ లీడర్స్ ఉంటారు, అలాగే కన్సల్టెంట్లు ఉంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఈ రియలైజేషన్ స్టెప్ వరకు అంటే సీనియర్ కన్సల్టెంట్ ఆర్ఎల్స్ టీమ్ లీడ్ కన్సల్టెంట్లు లేదా ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళ వరకు ఉంటుంది ఈ స్టేజ్ వరకు. వన్స్ రియలైజేషన్ స్టేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే జూనియర్ కన్సల్టెంట్ కానీ అప్ టు 5 to 6 7 years కన్సల్టెంట్ పీపుల్ ఈ రియలైజేషన్ స్టేజ్ నుంచి వాళ్ళ యొక్క వర్క్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డాక్యుమెంటేషన్ ప్రాపర్ లో డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది అప్ టు 6 to 7 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కన్సల్టెంట్లు ఇక్కడ నుంచి వర్క్ చేస్తారు. సో అబోవ్ స్టెప్ ఏంటంటే మినిమం మోర్ దెన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఈ అబోవ్ స్టేజ్ లో వర్క్ చేస్తారు. సో ఎప్పుడైతే రియలైజేషన్ స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ప్రతి కాన్ఫిగరేషన్ అండర్ ద క్లయింట్ లెవెల్ ఈ అబోవ్ లెవెల్ లో జరిగినటువంటి డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు. సో వన్స్ కన్సల్టెంట్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ యూనిట్ టెస్ట్ అంటారు. యూనిట్ టెస్ట్ మీన్స్ వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్స్ డన్ బై ద కన్సల్టెంట్ లెవెల్, సో సేమ్ కాన్ఫిగరేషన్స్ విల్ రీచెక్ ద అండర్ ద కన్సల్టెంట్ లెవెల్. సో ఏదైతే కాన్ఫిగరేషన్స్ కన్సల్టెంట్ క్రియేట్ చేశాడో అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. సో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి అని అంటే వన్స్ అగైన్, సో ఇది SAP ECC వర్షన్, సో FB50. Once again. సో దిస్ ఈస్ ద జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, ఐ మీన్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేసే స్క్రీన్. సో ఈ స్క్రీన్ ని మనకి డిస్ప్లే కావాలంటే దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ లో డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్ నెంబరు ఇవన్నీ కూడా మనం ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఈ స్క్రీన్ ని డిజైన్ చేసేది SAP లో ABAP టీమ్ ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పిన టీం ఇక్కడ యాజ్ ఈస్ ప్రాసెస్ లో టీమ్ మెంబర్ ఐడెంటిఫికేషన్ లో టెక్నికల్ టీం ఉంటుంది. టెక్నికల్ టీం అంటే అబాపర్ టీం ఉంటుంది. అబాపర్ టీం అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి ఏదైతే FICO డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పీపుల్ ఎలా రిక్రూట్ చేస్తారో అబాపర్ టీం అనేది కూడా రిక్రూట్ చేస్తారు. ఎందుకంటే అబాపర్ టీం అనే వాళ్ళు బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ FI and CO, MMPP డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్లు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ స్క్రీన్స్ ని కన్సల్టెంట్లు డిజైన్ చేస్తారు.
ఈ స్క్రీన్ లో బేసిక్ డేట్, ఈ డాక్యుమెంట్ డేట్ ఉండాలా లేదా, పోస్టింగ్ డేట్ ఉండాలా లేదా, రిఫరెన్స్ ఉండాలా లేదా. సో ఏదైతే డాక్యుమెంట్స్ ఈ స్క్రీన్ లో ఉన్నాయో ఇవన్నీ కొన్ని స్టాండర్డ్ స్క్రీన్స్ ఉంటాయి SAP లో. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ స్క్రీన్ మొత్తాన్ని చేంజెస్ చేస్తారు. ఈ చేంజెస్ చేసేదానికి SAP లో అబాపర్ టీం ఉంటుంది. సో వీళ్ళు కంప్లీట్ గా కోడింగ్ టీం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎవరైతే మినిమం 7 to 8 years 10 years అబాప్ లో ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ టీమ్ లో తీసుకుంటారు. సో వన్స్ వీళ్ళ కింద జస్ట్ బీటెక్ అయిన వాళ్ళు SAP అబాప్ నేర్చుకునే 2-3 years ఎక్స్పీరియన్స్ వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా అబాప్ టీమ్ టిఎల్ కింద కన్సల్టెంట్లుగా ఉంటారు. సో వన్స్ ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిన తర్వాత కన్సల్టెంట్ లెవెల్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత సేమ్ అగైన్ ఈ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇక్కడ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసుకుంటారు. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి చెక్ చేస్తారు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి, డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా కన్సల్టెంట్ వాళ్ళ యొక్క స్టేజెస్ లోనే కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ అబాపర్ టీమ్ అగైన్ దే విల్ స్టార్ట్ రికార్డ్ ద ఎంట్రీస్ రికార్డ్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ అన్ని రిపోర్ట్స్ కరెక్ట్ గా వచ్చాయా లేదా చెక్ చేస్తారు. దెన్ తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ అంటారు. సో ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏదైతే ఇప్పుడు వర్క్ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని ఫైనల్ ప్రిపరేషన్ లో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది ఇమీడియట్ గా ఎండ్ యూజర్ కి క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయరండి. సో ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ వైజ్ వన్స్ ప్రాజెక్ట్ కి హ్యాండ్ ఓవర్ చేశారంటే కంప్లీట్ గా వితౌట్ సింగిల్ ఎర్రర్ రాకుండా ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా హ్యూజ్ వాల్యూమ్స్ లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. చాలా 100 crores 1000 crores అలా బిగ్ ట్రాన్సాక్షన్స్ లో. ఎందుకంటే SAP ని యూజ్ చేయాలంటే ఓన్లీ ఈ SAP సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి ఎంప్లాయీస్ ని SAP ని పర్చేజ్ చేసి ఒక ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తో టైఅప్ అవ్వాలంటే ఓన్లీ SAP పర్చేజింగ్ కాస్టే 10 to 15 crores నుంచి 50 crores వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓన్లీ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కి 30-40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉంటాయి, వేల కోట్లలో ఉంటాయి. సో అందువల్ల SAP ఎందుకు యూజ్ చేస్తారంటే సెక్యూరిటీగా హై సెక్యూర్ లెవెల్లో ఉంటుంది. సో మనకి ఒక ఎండ్ యూజర్ వన్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని అయిన తర్వాత ఈవెన్ దో సీనియర్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా ఎండ్ యూజర్ లెవెల్లో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే అది సపరేట్ గా బేసిస్ అండ్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. ఏదైతే అబాప్ టీమ్ సెలెక్ట్ చేసుకుంటాం అదే విధంగా బేసిస్ అండ్ సెక్యూరిటీ టీమ్ కూడా మనం తీసుకుంటాం. ఆ బేసిస్ అండ్ సెక్యూరిటీ టీమ్ డైరెక్ట్ క్లయింట్ తో మీ ఇంటరాక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఎవరికి కూడా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్స్ ని ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే ఆప్షన్ ఎవరికి కూడా ఉండదు. వన్స్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయ్యి గో లైవ్ ప్రాజెక్ట్ కి ఇస్తే ఓన్లీ ఎండ్ యూజర్స్ కి మాత్రమే డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఏదైతే కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అంటారు. సో టెస్టింగ్స్ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఫైనల్ గా కంపెనీలో ఎండ్ యూజర్స్ దీన్ని టెస్ట్ చేస్తారు. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసుకొని కంప్లీట్ గా రిజల్ట్స్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్స్ ప్రాపర్ గా డిస్ప్లే అవుతుందా లేదా. అలాగే ఈ టెస్టింగ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. వన్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద రియల్ టైమ్ సినారియోస్. That time I'll explain each and everything. What is the user acceptance, what is the performance testing, what is the integration testing, what is the regression testing. Each and everything I'll explain at the time of real-time scenarios. So cutover plan and user training and so user training means once project is handover. So at client level, different types of new employees they are recruited. Whenever new people recruited. So our consultant people only we need to give a training. We need to give the training for the new end users. So this is the end user point of view training also consultant level work. Then user manual preparation mark cutover. So each and these are all the steps once completed. Then so end user level, everything it will be fine and client also accepted. Then the project will move on, go live and support project. Once go live and support project means this complete project is based on the client requirement. Here 2 months, 3 months,
2 months, 5 months, and 2 months. It's take based on the business transactions. Implementation project will take more than 1 year and 1.5 year. సో వన్స్ ఈ ప్రాజెక్ట్ అప్ టు ఫైనల్ ప్రిపరేషన్ అయిన తర్వాత గో లైవ్ వన్ సపోర్ట్ అంటే కంప్లీట్ గా క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక 2-3 months ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాళ్ళే సపోర్ట్ ఇస్తారు. సో వన్స్ సపోర్ట్ అయిపోయిన తర్వాత అగైన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అంటారు. సో ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ వరకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత క్లయింట్ ఏం చేస్తారు, ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాకు బర్డెన్ ఎక్కువ అవుతుంది, సో విల్ గో ఫర్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ కి మూవ్ అవుతున్నాం అని చెప్పి ఈ సేమ్ హెచ్సిఎల్ కంపెనీ నుండి కంపెనీతో అయినా టైఅప్ అవుతారు, లేకపోతే అదర్వైజ్ దే విల్ టైఅప్ ఇన్ న్యూ కంపెనీ బేస్డ్ ఆన్ దిస్ కన్సల్టెంట్ రెస్పాన్స్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. అండ్ సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి చెప్తే నేను ఫర్దర్ గా. ఇది యాజ్ ఈజ్ ప్రాసెస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ లైక్ ఇట్ ఈస్ స్మాల్ స్కేల్ ఆర్ బిగ్ స్కేల్, వాట్ ఎవర్ companies they want to enter the SAP software. This is the basic as is process. So anyone having any doubts, let me. No. So just 10 to 15 minutes I'll cover just what is the group company, what is the group of company, and what is the business area. I just explained here, but again one more time I'll explain. So these are all the basic demo sections, and after festival onwards we will start the classes. Well, many of people they're asking some time. మీకు ప్రతిరోజు క్లాస్ అయిన వెంటనే క్లాస్ కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే నేను చెప్తానో ఇది మొత్తం మీకు చాట్ బాక్స్ లో మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ షేర్ చేస్తాను. అలాగే రికార్డెడ్ వీడియో ఉంటుంది, మీకు వాట్సాప్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది SAP VMware అంటే మనకి ఆఫ్లైన్ వర్షన్ ఉంటుంది. ఆఫ్లైన్ వర్షన్ అంటే మనం డైరెక్ట్ గా ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి, ఐ మీన్ సర్వర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా SAP ఆఫ్లైన్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది ఆన్లైన్ లోనే లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారా ప్రాపర్ వైఫై నెట్వర్క్ పెట్టుకొని దాని డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకుని మినిమం 200-250 GB ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే వన్స్ ఆఫ్లైన్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటే 1000 రూపీస్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. బట్ మీరు ప్రాపర్ గా ఇన్స్టాలేషన్ దాన్ని ఓపెన్ చేసేటప్పుడు, షట్ డౌన్ చేసేటప్పుడు ప్రాపర్ గా చేసుకుంటే 1 year 2 years అయినా వర్క్ అవుతుంది మీ సిస్టమ్ లో. సో వన్స్ అగైన్ సో మన దగ్గర SAP S/4HANAకి సంబంధించి ECC వర్షన్, ఆఫ్లైన్ S/4HANA వర్షన్ రెండు బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. అలాగే ECC ఆఫ్లైన్ వర్షన్ 3 ఉన్నాయి. మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఫర్దర్ గా కూడా కొన్ని కాన్సెప్ట్స్ టైం ఉన్నప్పుడు సేమ్ డే S/4HANA లో కూడా చెప్తాను వేరియేషన్స్, వాట్ ఆర్ ద వేరియేషన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA. సో ఫస్ట్ టాపిక్ నెక్స్ట్ కమింగ్ సెక్షన్. బిఫోర్ దీనికి ముందు మీకు డెమో సెక్షన్స్ చెప్పున్నాను, దానికి రిలవెంట్ వీడియోస్ కూడా కొన్ని షేర్ చేస్తానండి. సో మనం ప్రతి క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి టాపిక్ సంబంధించి ఈ విధంగా రికార్డెడ్ వీడియో, ఐ మీన్ థియరీ పార్ట్ ఉంటుంది, దీన్ని మీకు షేర్ చేస్తాను. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్, మీకు ఏదైతే ఇంతకుముందు కంపెనీలో ఎక్స్ప్లెయిన్ చేస్తానో జస్ట్ ఓవర్ వ్యూ చెప్పేస్తానండి. సో ఫస్ట్ SAP లో ఎనీ క్లయింట్, ఒక గ్రూప్ ఆఫ్ క్లయింట్ అంటే రిలయన్స్ గ్రూప్ అని చెప్పాను కదా, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ కంపెనీ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, వన్ కంపెనీ కన్సిస్టింగ్ 1 or more కంపెనీ కోడ్స్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ కంపెనీ యొక్క నేమ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అండర్ ద రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ టెక్నాలజీస్, రిలయన్స్ సాఫ్ట్వేర్స్ అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలయన్స్ రిఫర్నీస్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని
కంపెనీ అంటారు ఎస్ఏపి టెర్మినాలజీలో. సో ఇక్కడ చూడండి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ అని మనకి ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ మీన్స్ ఎట్ వాట్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద గవర్నమెంట్. సో ఇది ఏంటంటే మనకి రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు క్లయింట్ ని బేస్ చేసుకొని క్లయింట్ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీ కోడ్ మీ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి కంపెనీ కోడ్స్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయంటే వాళ్ళు చెప్తారు. సో ప్రీవియస్ గా ఈ కంపెనీ కోడ్ లెవెల్ మేము డాక్యుమెంట్స్ ని ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాము. సో ఐటీఆర్ ఫైల్ చేసినటువంటి ప్రతి ఒక్క లీగల్ ఎంటిటీ లెవెల్ వైజ్ ని మనం కంపెనీ కోడ్ అంటాం. సో ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి టాటా టెలికాం కి ఐటీఆర్ ఫైల్ చేస్తారు, టాటా మోటార్స్ కి ఐటీఆర్ ఫైల్ చేస్తారు, టాటా ఇన్సూరెన్స్ కి ఐటీఆర్ ఫైల్ చేస్తారు. సో ఈ విధంగా 3 టైప్స్ ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 3 టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఆన్ ఎస్ఐపి టెర్మినాలజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. సో ఈ విధంగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ థియరీ పార్ట్ చదువుకుంటా వెళ్తే సరిపోతుంది. సో అలాగే మీకు ఇవన్నీ కూడా కమింగ్ సెక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ మీకు బేసిక్ ఐడియా కోసం. సో ఇక్కడ చూడండి బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా జస్ట్ ఈ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎన్ని. సో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఇది ఒక కంపెనీ. సో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. సో సేమ్ ఈ కంపెనీ కోడ్ ని మనము కంపెనీ కోడ్ అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంపెనీ కోడ్ ప్రతి ఒక్క కంపెనీ కోడ్ లెవెల్ వైజ్ మనం గవర్నమెంట్ కి ఐటీఆర్ సబ్మిట్ చేయాలి. ఈవెన్ దో 3 months 6 months ఫైనల్ ఇయర్ కి ఐటీఆర్ చేస్తాం. ఎవ్రీ 3 months కి మనం టాక్సేషన్ లైక్ ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, టీడీఎస్, ఇండైరెక్ట్ ట్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్స్ అన్నిటిని మనము ఎవ్రీ 3 months కి అనేది మనము రెంట్ కి సంబంధించిన టీడీఎస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీడీఎస్ అని ఎవ్రీ 3 months 6 months కి మనము చలనాలు రైజ్ చేసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం. సో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో మనం ట్యాక్సెస్ పే చేస్తాం. సో అండర్ ద కంపెనీ కోడ్ లెవెల్లో సో మనకి ఇది సిగ్మెంట్స్ మనకి బిజినెస్ ఏరియాస్. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్. వాట్ ఈస్ మెంట్ బై బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. సో ఏదైతే ఈ రిలయన్స్ గ్రూప్ అనే దానికి రిలయన్స్ ఆయిల్ అనే ఒక బ్రాంచ్ ఉందో, సో ఇక్కడ చూడండి గుంటూరు బ్రాంచ్ అనేది ఒక బిజినెస్ ఏరియా, ఒంగోలు బ్రాంచ్ అనేది ఒక బిజినెస్ ఏరియా, విజయవాడ బ్రాంచ్ అనేది ఒక బిజినెస్ ఏరియా, తిరుపతి బ్రాంచ్ అనేది ఒక బిజినెస్ ఏరియా. సో ఈ విధంగా రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్ కి సంబంధించి ఇన్ని ఏరియాలో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎస్ఏపి టెర్మినాలజీ నార్మల్ టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. సో ఇక్కడ చూడండి రిలయన్స్ పెట్రోలియం సెగ్మెంట్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పెట్రోలియం అనే రిలయన్స్ పెట్రోల్ అనే ఒక కంపెనీ కోడ్ కింద కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. రిలయన్స్ డిజిటల్ కింద డీజిల్ అనే దానికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సారీ ఇది రిలయన్స్ ఆయిల్. సో దీనికి సంబంధించి కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఒక కంపెనీ ఓవరాల్ గా మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్లయింట్ లెవెల్లో టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఈ క్లయింట్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ లో మీకు నెక్స్ట్ క్లాసెస్ లో డయాగ్రామ్స్ తో చెప్తాను. అలాగే కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే మీకు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాటా గ్రూప్ కంపెనీ, దాని కింద టాటా టెలికాం అనేది కంపెనీ కోడ్, దాని కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. బిజినెస్ ఏరియా. సో ఇక్కడ చూడండి ఆన్ ద నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. బిజినెస్ ఏరియా బ్రాంచ్ అంటారు. ఆన్ ద ఎస్ఏపి టెర్మినాలజీ బిజినెస్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా వీ కెనాట్ అసైన్ ద కంపెనీ కోడ్. సో ఇక్కడ దీని టెర్మినాలజీ ఏంటంటే ఒక కంపెనీ కోడ్ కి డిఫరెంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ని అసైన్ చేయించండి. ఒక క్లయింట్ కి ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ కింద అతను 100 కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేస్తాడు. సో గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ రావాలి అని అనుకుంటే ఈ కంపెనీ కోడ్స్ అన్నిటిని ఈ కంపెనీకి అసైన్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్క కంపెనీ కోడ్ లెవెల్ వైజ్ ఒక టాటా ఇన్సూరెన్స్ అనేది కంపెనీ కోడ్, దీని కింద ఒక 100 బ్రాంచెస్ ఉంటాయి. సో 100 బ్రాంచెస్ ని టాటా ఇన్సూరెన్స్ అనే కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది మనకి రియల్ టైంలో. ఇలా అసైన్ చేసినప్పుడు మాత్రమే ఈవెన్ ఒక టాటా గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ లెవెల్లో
ఉన్నటువంటి 100 బ్రాంచెస్ లో ఒక బ్రాంచ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇక్కడ టాప్ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్టింగ్ చూడాలన్నా కానీ మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఫెసిలిటీస్ SAP లో ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ SAP ని యూజ్ చేస్తారు. సో ఈ రోజు క్లాస్ లో జస్ట్ ఓవర్ వ్యూ చెప్పారండి. మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి ఓవర్ కాన్ఫిగరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాను. సో ప్రీవియస్ క్లాస్ లో జరిగినటువంటి డెమో వీడియోస్ కూడా మీకు ఈ సేమ్ చాట్ బాక్స్ లో షేర్ చేస్తాను. హలో, సో సెక్షన్ Okay. క్లోజ్ చేస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ Okay, sir. No. ఓకే సార్. ఇది యాజ్ ఈజ్ ప్రాసెస్ అండి. దీన్ని బేస్ చేసుకుని మీకు ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి కాన్సెప్ట్స్ ఏమేమి కాన్సెప్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ కమింగ్ సెక్షన్స్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సో ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసేది కమింగ్ డేస్ లో. సో SAP FICO నేను హనానే మెన్షన్ చేసుకున్నాను. సో ECC అయినా హనా అన్న బోత్ ఆర్ సేమ్, బోత్ ఫైనాన్స్ మాడ్యూలే. బట్ ECCకి ఎస్పర్ హనాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎస్పర్ హనాలో లేటెస్ట్ గా రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ECCలో ప్రీవియస్ గా మనం ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ రిపోర్ట్ కి డిఫరెంట్ టీ కోడ్స్ ఉంటాయి. బట్ ఎస్పర్ హనాలో వీటన్నిటిని సింప్లిఫై చేసి జస్ట్ 2 or 3 కోడ్స్ టీ కోడ్స్ రన్ చేసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ లో వస్తుంది. సో ఎక్సెల్ నుంచి మనం వీలుకప్ పైవట్ ఆ ఫార్ములాస్ కూడా మీకు వచ్చుంటే ఓకే, లేదంటే నేర్పిస్తాను. వీలుకప్, ఎక్స్లుకప్, పైవట్ టేబుల్స్, డేటా బైఫర్గేషన్, డేటా రిపోర్ట్ జనరేషన్, డిఫరెంట్ హెడ్ వైజ్, ఇవన్నీ ఏంటంటే మనకి మేనేజర్స్ అడుగుతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ని అడుగుతారు మేనేజర్. ఇమీడియట్ గా అడిగిన వెంటనే మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి సెగ్రిగేట్ చేసి దానికి జస్ట్ కలర్స్ హైలైట్ చేసుకుని ఇమీడియట్ గా సెండ్ చేస్తుంటారు. ఇది రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అలాగే TL పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేస్తారు. మోస్ట్లీ జూనియర్ కన్సల్టెంట్ 4 to 5 years కన్సల్టెంట్ కి ఈ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాక్సిమం ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ గా బేసిక్ కాన్ఫిగరేషన్ మనకి SAP ఇంట్రడక్షన్, బిజినెస్ ప్రాసెస్. ఈ రోజు చెప్పింది మొత్తం బిజినెస్ ప్రాసెస్ సెక్షన్ అండి ఇది. సో అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, కంపెనీ కోడ్ లెవెల్. సో ఇక్కడ జనరల్ లెడ్జర్, అకౌంటింగ్ ఇంటర్. సో ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ లో జనరల్ రిలేటెడ్ అంటే డే టు డే కానీ మంత్లీ కానీ జరిగే, ఇయర్లీ కానీ జరిగేటటువంటి ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో బుక్ చేస్తాం. దీన్ని GL అంటారు. సో GL కి సంబంధించి మనం ముందుగా ఈ ప్రాసెస్ అన్ని చేసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL మాస్టర్ డేటా, GL క్రియేషన్, ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ రివర్సల్, టేబుల్స్. మనకి అదర్ ERPలో టాలీలో నేను ఒక 4-5 years చేశానండి. టాలీలో ఏంటంటే ఒక డాక్యుమెంట్ ని రాంగ్ గా పోస్ట్ చేస్తే ఇమీడియట్ గా వీ హ్యావ్ ఆప్షన్ టు డిలీట్ ద డాక్యుమెంట్. బట్ SAPలో అలా ఉంటుంది. ఒక డాక్యుమెంట్ ని మనం రాంగ్ గా పోస్ట్ చేసామంటే అగైన్ దాన్ని డాక్యుమెంట్ ని రివర్సల్ మాత్రమే చేయగలుగుతాం. అంత హై సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్ ని డిలీట్ చేస్తే మనకి ఫ్రాడ్స్ అనేటివి రెక్టిఫై చేయలేము. సో డాక్యుమెంట్ ని రాంగ్ గా పోస్ట్ చేస్తే దాన్ని రివర్సల్ మాత్రమే చేయగలుగుతాం. వన్స్ రివర్సల్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డెబిట్ లో చేయాల్సినటువంటి GL అకౌంట్ ని క్రెడిట్ లో మెన్షన్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. దానివల్ల ప్రాపర్ గా డాక్యుమెంట్ అనేది జనరేట్ కాదు, రిపోర్ట్స్ అనేది రాంగ్ వెళ్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ డాక్యుమెంట్ ని అగైన్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు సేమ్ డెబిట్ కి వెళ్ళాల్సిన GL డెబిట్ కి, క్రెడిట్ కి వెళ్ళాల్సిన GL క్రెడిట్ కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా GL అకౌంట్స్ ప్రాసెస్ ఉంటాయండి. సో అండ్ అకౌంట్స్ పేబుల్. సో అకౌంట్స్ పేబుల్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ vendor point of view. It means supplier point of view. Any company, they will buy some goods and services or raw material from other XYZ person. So ఎవరైతే ఏ కంపెనీ అయితే అదర్ XYZ పర్సన్స్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు ఈ కంపెనీకి సప్లయర్స్ అంటారు. సప్లయర్స్, వెండర్స్ అంటారు. సప్లయర్ అయినా వెండర్ అయినా ఒక్కొక్కటే. సో సప్లయర్ అయినా వెండర్ అయినా. సో ఈ వెండర్ దగ్గర నుంచి వెండర్ కి సంబంధించి మెటీరియల్ పర్చేజ్ చేసేది కానీ, వాళ్ళకి అగైనెస్ట్ గా పర్చేస్ సంబంధించి బిల్స్ పేమెంట్ చేయడం కానీ, వెండర్స్ కి అడ్వాన్స్ పే చేయడం కానీ, వెండర్స్ కి పేమెంట్స్ చేయడం కానీ, వెండర్ ఏపీపీలో మనకి ఏపీపీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏపీపీలో మనకి ఏంటంటే SAPలో ఓన్లీ SAPలో ఒక్కటే మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ వస్తుందండి మీకు ఏపీపీ అనేది పేమెంట్ టర్మ్, సారీ
ఏపీపీ వీటిలో ఈ ప్రాసెస్ లో వస్తుంది ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ అనేది. సో ఏపీపీ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్. సో ఈ వెండర్ కి సంబంధించి ఒక్కొక్క వెండర్ కి ఒక 10 to 15 ఇన్వాయిసెస్ లేకపోతే 100 ఇన్వాయిసెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఇన్వాయిస్ ని పేమెంట్ అయిన తర్వాత మాన్యువల్ గా రికార్డ్ చేయాలంటే కంపెనీ కానీ ఎంప్లాయీస్ అనేది ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి. సో బట్ ఈ ఎస్ఏపిని యూజ్ చేసినందువల్ల కంపెనీలో ఉన్నటువంటి 100 అయినా 1000 అయినా 500 అయినా ఎంతమంది వెండర్లకు సంబంధించిన 50 100 ఒక్కొక్క వెండర్ కి 50 అయినా 100 అయినా 200 అయినా ఇన్వాయిసెస్ ఉంటాయి. సో ఒక 100 వెండర్స్ ఇంటూ 10 ఇన్వాయిస్ వేసుకుంటే 1000 ఇన్వాయిస్ అవుతాయి. సో ఈ 1000 ఇన్వాయిసెస్ అన్నిటిని కూడా ఏపీపీ రన్ చేసుకుని సింగిల్ క్లిక్ తో చేస్తే డైరెక్ట్ గా ఆ వెండర్ మాస్టర్ లోకి వెళ్ళి వెండర్ బ్యాలెన్సెస్ క్లియర్ అయిపోతాయి. తర్వాత ఏపీపీ పేమెంట్ ప్రాసెస్ అనేది మనకి 2 స్టెప్స్ లో ఉంటాయి. బిఆర్ఎస్, మాన్యువల్ బిఆర్ఎస్. మాన్యువల్ బిఆర్ఎస్ అంటే మనం చెక్ ద్వారా పేమెంట్ చేస్తాము. ఈబిఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మన ఎస్ఏపి లో వచ్చి పేమెంట్ ఫైల్ జనరేట్ అయిన వెంటనే ఇవన్నీ కూడా మీకు టాపిక్స్ వస్తాయి రియల్ టైమ్ సినారీస్ లో. ఎస్ఏపి లోంచి పేమెంట్ ప్రాసెస్ జనరేట్ అయిన తర్వాత మనకు ముందుగా మనకు బ్యాక్గ్రౌండ్ లో అన్ని వెండర్లకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఈ పేమెంట్ ఫైల్ మూవ్ అవ్వగానే మనకి మన ఎస్ఏపికి బ్యాంకింగ్ కి మధ్యలో మిడిల్ వేర్ సిస్టమ్స్ ఉంటాయి. మిడిల్ వేర్ టూల్స్ అంటారు. సో ఈ మిడిల్ వేర్ టూల్స్ లో సపరేట్ గా మళ్ళీ ఒక టీం ఉంటుంది. ఇవేంటంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని తీసుకుంటారు. ఈ మిడిల్ వేర్ సిస్టమ్ లో టూల్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా మన ఎస్ఏపి లో నుంచి ఫైలింగ్ తీసుకెళ్లి బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ లోంచి అమౌంట్ ని డెబిట్ చేసి మన వెండర్స్ యొక్క అకౌంట్ కి క్రెడిట్ చేసేస్తాయి. సో అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి మన బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ని ఆటోమేటిక్ గా అప్డేట్ చేసుకొని సో ఆటోమేటిక్ గా బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా పోస్ట్ చేసేస్తాయి. సో ఇది చాలా ప్రాసెస్ అండి. మనకి ఈబిఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ గా ఒక 6 to 7 క్లాసెస్ ఉంటాయి. ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాం. సో కంప్లీట్ గా ఏపీ అంటే అకౌంట్స్ పేబుల్. మనం పర్చేస్ చేసిన పేమెంట్ ఇక్కడ ఏంటంటే ఇవి జనరల్ పేమెంట్స్. ఇక్కడ ఏంటంటే వెండర్ మనం బల్క్ లెవెల్ లో పర్చేస్ చేసిన మెటీరియల్ సంబంధించి వెండర్ కి. సో వెండర్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. మన కంట్రీలో వెండర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ లో వెండర్, ఇన్వెంటరీ వెండర్, సర్వీస్ వెండర్ అట్లా డిఫరెంట్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏదైతే మన కంపెనీ తయారు చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం కొంతమందికి సేల్ చేస్తాం. వాళ్ళు మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు మనకి కస్టమర్స్ అవుతారు. సో కస్టమర్ కి సంబంధించి మనం బేసిక్ కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేయాలి. తర్వాత కస్టమర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం, కస్టమర్ దగ్గర నుంచి మనకి డౌన్ పేమెంట్ రావడం, కస్టమర్ నుంచి వచ్చిన పేమెంట్ ఇన్కమింగ్ పేమెంట్ అంటారు. నెక్స్ట్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ ప్రొసీజర్. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అంటే మనం కస్టమర్స్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేస్తాం. బట్ వాళ్ళు ఇన్ టైమ్ లో మనకి అమౌంట్ పే చేయరు. సో వాళ్ళు మనకు డన్నింగ్ మెసేజెస్ సెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నుంచి లోన్స్ అన్ని బ్యాంక్ నుంచి మనం లోన్స్ తీసుకుంటాం. సో మనకి డ్యూ డేట్ లోపల కొన్ని మెసేజెస్ వస్తాయి. డ్యూ డేట్ ఓవర్ డ్యూ అయిన తర్వాత కూడా మనం పేమెంట్ చేయకపోతే మనకి రిమైండర్ మెసేజెస్ వస్తాయి. సో దీన్ని రిమైండర్ మెసేజ్, డన్నింగ్ మెసేజ్ అంటేనే రిమైండర్ మెసేజ్. దీని కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాసెస్ ఉంటాయండి. సో అలాగే ట్యాక్సేషన్, ట్యాక్స్ ఆన్ సేల్స్, పర్చేజెస్, ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ కోడ్ క్రియేషన్ ఇవన్నీ కూడా మనకి ట్యాక్సేషన్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి 100%. ఎందుకంటే రియల్ టైమ్ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోవాలి. బట్ వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ కంపెనీస్ లో మీరు వీటిలన్నిటి మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ప్రతి ఒక్క కంపెనీలో చాలా మంది టీమ్స్ ఉంటారు నేను చెప్పినట్టు. సో మీ యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మీరు వెళ్ళినప్పుడు సో మీ కన్సల్టెంట్ పార్ట్ ఆఫ్ వ్యూలో మీ టీమ్ లో ఒక 7 to 8 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ ఎఫ్ఐ లెవెల్లో ఉన్నప్పుడు మీ పార్టీషన్ ఏముంటుంది, మీ జిఎల్ లెవెల్లో మిమ్మల్ని మెన్షన్ చేస్తారు. సో కంప్లీట్ గా జిఎల్ లెవెల్ మీకు వచ్చినటువంటి సైన్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని జిఎల్ లెవెల్లో కాన్ఫిగరేషన్స్ మాత్రమే మీరు క్రియేట్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. సో ఆ విధంగా రియల్ టైంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దానికి చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మీరు ఒక మినిమం 4 to 5 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ని కవర్ చేసేస్తారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎవ్రీ 1 year కి 2 years కి క్లయింట్స్ మారినప్పుడల్లా ప్రాజెక్ట్స్ మారుతుంటాయి. సో ప్రాజెక్ట్స్ మారినప్పుడల్లా మీరు వర్క్ చేసే ఏరియాస్ ని డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్ చేస్తారు. సో అలాగే టాక్సేషన్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనకి ఎంప్లాయీస్ సాలరీస్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ డిడక్షన్ చేస్తారు. సో లైక్ లేటెస్ట్ గవర్నమెంట్ విల్ పాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్ రూల్స్. Highest taxation is 30% and cess is 3%.
అండ్ అసెట్ అకౌంటింగ్. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కూడా అసెట్ అనేది పర్చేజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ ని పర్చేజ్ చేస్తారు. సో పర్చేజ్ చేసిన అసెట్ కి ఎలా ఎంట్రీ చేయడం, సో అసెట్ ని పర్చేజ్ చేసిన తర్వాత అసెట్ కి ఒక పర్టికులర్ డ్యూరేషన్ లో టైం అయిపోతుంది. సో దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేయడం, స్క్రాపింగ్ చేయడం, అలాగే అసెట్ ని వన్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా అసెట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 5 to 6 క్లాసెస్ ఉంటాయండి. సో అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేను ఏదైతే టాలీలో ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి, బట్ హియర్ ఇన్ ఎస్ఏబి బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ విల్ డిజైన్ ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం రిపోర్టింగ్స్ ని జనరేట్ చేస్తాం. సో ఆ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని ఇక్కడ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోలింగ్, ఇది సిఓ అండి. సిఓ లో మనకి మీరు రెజ్యూమ్ లో మూవ్ చేసినప్పుడు సిఓ అని ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా వెళ్తారు. బట్ మీరు రెజ్యూమ్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు సిఓలో నేను వర్క్ చేయలేదు అని చెప్తే ఇంటర్వ్యూలో మిమ్మల్ని సిఓకి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కానీ ఇన్ డెప్త్ గా అడగరు. ఎందుకంటే ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్ కి వెళ్ళినప్పుడు 90% ఎఫ్ఐ లెవెల్లోనే వర్క్ చేస్తారు. సిఓ కన్సల్టెంట్ అంటే అది సపరేట్. సిఓ కన్సల్టెంట్ కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో క్లయింట్స్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే కాస్ట్ కంట్రోలింగ్, పర్చేజింగ్, కాస్ట్ ఎస్టిమేషన్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, సిఓపి ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనకు ఓవరాల్ గా కాన్ఫిగరేషన్స్ అయితే 100% చెప్తాను. సో బట్ వీటన్నిటి మీద అంత డెప్త్ గా లెర్న్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫారెన్ కరెన్సీ ఇవాల్యుయేషన్. ఫారెన్ కరెన్సీ ఇవాల్యుయేషన్ అంటే మనకి కస్టమర్ మన బిజినెస్ సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్, అంటే కస్టమర్ అయినా వెండర్స్ అయినా మన బిజినెస్ పార్ట్నర్స్ అంటాం. సో మన బిజినెస్ పార్ట్నర్ కి సంబంధించి ఫర్ సింపుల్ ఐ ఎక్స్ప్లెయిన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో మనం ఫారెన్ వెండర్స్ దగ్గర నుంచి ఒక మెటీరియల్ పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసే రోజు ఫారెన్ డాలర్ వాల్యూ 80 రూపీస్ ఉంటుంది. సో అతను పర్చేజ్ చేసే అగ్రిమెంట్లు ఏం చేస్తుంటే మీరు 1 month తర్వాత పే చేసినప్పుడు నా డాలర్ ప్రైస్ ఎంత ఉంటుందో ఆ డాలర్ వాల్యూ ప్రకారమే నాకు పేమెంట్ చేయాలంటారు. సో ఈ రోజు ఈ రోజు 10th పర్చేజ్ చేసాం. ఈ రోజు డాలర్ వాల్యూ 80,000 ఉంది. సో మనం ఒక $1,000 సంబంధించిన ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేస్తాం. సో మనం 80,000 రూపీస్ కి పర్చేజ్ చేస్తాం. సో అగైన్ మనం పేమెంట్ ఎప్పుడు చేస్తాము? నెక్స్ట్ మంత్ లో చేస్తాం. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ పే చేస్తాం. సో ఫస్ట్ పే చేసే రోజుకి డాలర్ వాల్యూ 90 రూపీస్ అయి ఉంటుంది. సో బట్ యాజ్ పర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మీరు మీ విత్ ఇన్ డ్యూ డేట్ లో మీరు పే చేసే రోజుకి డాలర్ వాల్యూ ఎంత ఉన్నా నాకు ఆ డాలర్ వాల్యూ ప్రకారమే పే చేయాలని ఉంటారు. సో ఆ రోజుకి 90 రూపీస్ ఉంటుంది. సో 90 into 1000 వేసుకుంటే 90,000. సో ఇక్కడ మనకి పర్చేజ్ చేసిన రోజుకి పేమెంట్ చేసే రోజుకి మనకి 10,000 రూపీస్ అనేది లాస్ వస్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతాయి, ఇది మనం పే చేసే రోజుకి 70 రూపీస్ ఉంటుంది డాలర్ వాల్యూ. అంత హ్యూజ్ గా తగ్గదు, బట్ 77, 75 సంథింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 75,000 రూపీస్ కి మనం పే చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా మనకి 5,000 రూపీస్ మనకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఫారిన్ కరెన్సీ ఎవాల్యుయేషన్ అని అంటే మనకి ఫారిన్ కరెన్సీలో లాస్ అండ్ ప్రాఫిట్, ఇవి ఫారిన్ కరెన్సీ పోస్టింగ్, డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఫారిన్ కరెన్సీలో పోస్ట్ చేయడం, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్, ఇవన్నీ కూడా అంత ఫారిన్ కరెన్సీ టాపిక్స్ కింద వస్తాయి. అలాగే బ్యాంకింగ్ ప్రాసెస్, నేను ఏదైతే చెప్పానో ఏపీపీలో మనము కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంకింగ్ ప్రాసెస్, ఈ కంప్లీట్ గా బ్యాంకింగ్ ప్రాసెస్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్, డిఎంఈ, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఈబిఎస్, బ్యాంక్ స్టేట్మెంట్ ప్రాసెస్, డిలీషన్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాంకింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. మిడిల్ వేర్ టూల్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ గా ఆటోమేషన్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మాన్యువల్ బిఆర్ఎస్ స్టేట్మెంట్ ఉంటాయి. కొన్ని లార్జ్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఏంటంటే జస్ట్ ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా పోస్ట్ అవుతున్నాయా లేదనేది చెక్ చేస్తారు. ఎండ్ యూజర్ లెవెల్లో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత పేమెంట్ డ్యూ డేట్ ని బేస్ చేసుకుని ఎండ్ యూజర్ ఎవ్రీ 1 day, ఎవ్రీ వీక్లీ 1 day, వీక్లీ ట్వైస్ ఏపీపీ రన్ చేసిన వెంటనే ఆ రోజుకి ఉన్నటువంటి డి ఇన్వాయిసెస్ అన్నిటికీ పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది. పేమెంట్ ప్రాసెస్ అయ్యి మిడిల్ వేర్ టూల్స్ ద్వారా డేటాను తీసుకొని బ్యాంక్ సిస్టమ్స్ కి బ్యాంక్ ఇంటర్ఫేస్, మిడిల్ వేర్ ఇంటర్ఫేస్ ద్వారా బ్యాంక్ ప్రాసెస్ కి డేటాను మూవ్ చేసి మన బ్యాంక్ లో ఉన్నటువంటి
ఇక్కడ కూడా చాలా ప్రాసెస్ ఉంటాయి. ఒక క్లయింట్ కి మినిమం 10 to 15 బ్యాంక్స్ ఉంటాయి. బ్రాంచ్ ఒక్కొక్క బ్యాంక్ కు సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాసెస్. వీటిలో మాన్యువల్ బిఆర్ఎస్, ఆటోమేషన్ బిఆర్ఎస్ ఇలా ఉంటాయి. ఇది బ్యాంకింగ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. సో ఈ ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ 1 or 2, 3 క్వశ్చన్స్ లోనే మనకి ఇంటిగ్రేషన్ పార్ట్ గురించి అడుగుతారు. FIMM ఇంటిగ్రేషన్, FISD ఇంటిగ్రేషన్, FICO, FIPP. సో మీకు స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పాను. MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఐ మీన్ మార్కెటింగ్, కంట్రోలింగ్, PP అంటే పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, HR. సో ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే MM లెవెల్లో మెటీరియల్ మేనేజ్మెంట్, వీళ్ళు ఎక్కడైనా మెటీరియల్ కి సంబంధించి ఏదైనా ఒక పర్చేజ్ ఆర్డర్ పేస్ట్ చేసి వెండర్ కి సంబంధించిన ఇన్వాయిస్ జనరేట్ అయ్యిందనంటే, సో బేసిక్ గా వెండర్ కి సంబంధించిన ఇన్వాయిస్ FI లెవెల్లో, బట్ ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత MM లెవెల్లో ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ ని వెండర్ కి సంబంధించిన ఒక ఇన్వాయిస్ ని పోస్ట్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా FI లెవెల్లో కూడా FI లెవెల్లో డిస్ప్లే అవుతుంది. సో ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే పేమెంట్ చేయాలి కాబట్టి. సో ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ చేసినందువల్ల ఏ డిపార్ట్మెంట్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా FI లెవెల్కి ఇంటిగ్రేట్ అయిపోతాయి. సో ఇది ఇంటిగ్రేషన్ పార్ట్. ఇవి కూడా మనకి ప్రతి MM ఇంటిగ్రేషన్ ఒక 2 క్లాసెస్ పడుతుంది, FI ఇంటిగ్రేషన్ 2-3 క్లాసెస్, CO ఇంటిగ్రేషన్, అట్లా ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా ఒక 10 days పడుతుందండి. సో మార్కెట్ లో 2 months లో కంప్లీట్ చేసేవాళ్ళు వీటన్నిటి గురించి ఓవరాల్ గా చెప్పరు. అకౌంట్స్ పేబుల్ అంటే వెండర్ కాన్ఫిగరేషన్స్ అన్ని వాళ్ళ సిస్టమ్ లో క్రియేట్ చేసుకుంటారు. జస్ట్ ఆ ప్రాసెస్ చెప్పేస్తారు, డాక్యుమెంట్ పోస్ట్ చేసేస్తారు, అకౌంట్స్ పేబుల్ గురించి చెప్పేస్తారు. బట్ ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ గా చెప్పరు ఎవరంటే. ఇవన్నీ ఇన్ డెప్త్ గా మీరు నేర్చుకున్న తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సో ఇంత టైం తీసుకొని వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే ఇట్లా 3-4 సెక్షన్స్ డెమో సెక్షన్స్ చెప్తుంటేనే ఫర్దర్ క్లాసెస్ కి స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో అందువల్ల నా ఇంటెన్షన్ తో నేను చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీరు వింటున్నారు. సారీ ఫర్ ద టేకింగ్ ఓవర్ టైం. అండ్ FPZP, సో ఇది ఒక ఏపీకి సంబంధించి ఒక కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ అన్నిటిని కాన్ఫిగరేషన్ చేయాలి. సో మీకు ఒక జస్ట్ కాన్ఫిగరేషన్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ కాన్ఫిగరేషన్స్ లో ఏ చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే ఎండ్ యూజర్ లెవెల్లో మనకి ఏం ఎర్రర్ వస్తుంది, ఇవన్నీ కూడా go to the position. ఇవన్నీ మీకు ఇన్డెప్త్ గా చెప్తే అర్థమవుతాయి. సో మన పేమెంట్ మెథడ్ కంట్రీ లెవెల్లో క్రియేట్ చేస్తారు. కంట్రీ లెవెల్లో క్రియేట్ చేసే పేమెంట్ మెథడ్ సో ఇది. సో ఇక్కడ చూడండి, ఈ పేమెంట్ మెథడ్ క్రియేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఏపీపీ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ పేమెంట్ చేయడానికి అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే వెండర్ పేమెంట్స్, ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే కస్టమర్ పేమెంట్స్ వచ్చినప్పుడు, అలాగే పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్, బ్యాంకు, చెక్, బిల్లు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్. సో ఇక్కడ ఏ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి ఏ చెక్ బాక్స్ ని అన్క్లిక్ చేసి వీటిని క్లిక్ చేసుకున్నందువల్ల ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఎర్రర్స్ వస్తాయి, ఏమేమి ఎర్రర్స్ రావు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ పోస్ట్ చేసేటప్పుడు ఏవి మ్యాండేటరీ అవుతాయి, ఏవి అన్మాండేటరీ అవుతాయి, ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రియల్ టైమ్ లో ఎండ్ యూజర్ పార్ట్ లో కూడా మీకు రిపోర్ట్ జనరేట్ చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనివల్ల మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అడిగినప్పుడు జస్ట్ మీకు మిగతా వాళ్ళు ఎట్లంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏపీపీ కాన్ఫిగరేషన్ చెప్పమంటే దీన్ని బట్టి పట్టేస్తారు. ఆల్రెడీ మీ ట్రైనర్ చెప్పుకుంటారు, ఈ స్టెప్స్ ని పట్టేస్తారు. బట్ దీంట్లో ఏ కాన్ఫిగరేషన్స్ లో ఏ చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే మీకు ఏ రిజల్ట్ వస్తుంది, ఇంటర్వ్యూ అడుగుతారు. సపరేట్ గా వెండర్ పేమెంట్స్ లో ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ వరకే పేమెంట్ చేయాలి ఒక పేమెంట్ మెథడ్ ద్వారా అన్నప్పుడు మీరు ఏ చెక్ బాక్స్ క్లిక్ చేయాలనేది మీకు అర్థం కావాలి. ఈ విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బేస్డ్ అంతా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని. నా ఇంటెన్షన్ ఏంటంటే 10 మంది క్లాస్ చెప్పినప్పుడు 10 మందిలో 2-3 కన్నా జాబ్ వస్తే నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ బ్యాంకింగ్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. సో ఇది రియల్ టైమ్ సినారీస్ అండి. రియల్ టైమ్ సినారీస్ లో
సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఉంటుంది. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అంటే చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ని ఒక సర్వర్ నుంచి 3 సర్వర్స్ కి లైక్ కాన్ఫిగరేషన్స్ డెవలప్మెంట్ సర్వర్ అంటే అవర్ డెవలప్మెంట్ సర్వర్ లో కన్సల్టెంట్స్ వర్క్ చేస్తాం, మేము వర్క్ చేస్తాం. అలాగే టెస్టింగ్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, అలాగే ప్రొడక్షన్ సర్వర్ లో ఫైనల్ గా ఎండ్ యూజర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఈ రోజు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ జస్ట్ యాజ్ ఇస్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ రియల్ టైం టాపిక్స్ వచ్చేటప్పుడు వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ రియల్ టైమ్ ఇష్యూస్ అండి. వాలిడేషన్స్, సబ్స్టిట్యూషన్స్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉంటుంది. టికెటింగ్ టూల్స్ అంటే ఎండ్ యూజర్ లెవెల్లో ఎర్రర్ వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ఒక్కొక్క క్లయింట్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ నవ్వని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఇవి కూడా సపరేట్ యాప్స్ వీటిని పర్చేజ్ చేస్తారు. వీటి ద్వారా ఇష్యూస్ అనేది రైజ్ చేస్తారు ఎండ్ యూజర్స్. సో ఈ ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఈ టికెట్ ని బేస్ చేసుకొని కన్సల్టెంట్ టికెట్స్ ని రిజాల్వ్ చేస్తారు. సో బండిల్ ప్రిపరేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్, సో ఐడాక్స్, ఇంటర్ఫేస్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఎందుకంటే మెయిన్ టాపిక్స్ చెప్తానంటే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అని అంటే మనకి బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్ఫిగరేషన్ చేసి పెట్టుకున్నప్పుడు కంపెనీలో ఎట్లా ఉంటుందంటే మనకి రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ లో ఒక రిపోర్ట్ జనరేట్ చేసి కావాలి అని అంటే మాన్యువల్ గా మనం జనరేట్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఎట్లా అంటే మేనేజర్ రిక్వైర్మెంట్ ఆర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ జాబ్ కు మనం కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తే ప్రతిరోజు క్లయింట్ అడిగిన టైంకి ఆటోమేటిక్ గా సిస్టమ్ నుంచి రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. వాటంతట అవే రిపోర్ట్స్ జనరేట్ అయ్యి క్లయింట్ మెయిల్ కి వెళ్ళిపోతాయి, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ మెయిల్ కి వెళ్ళిపోతాయి. సో అలా కాదంటే మనం డౌన్లోడ్ చేసుకుని దానికి హైలైట్ చేసి అగ్రిగేషన్ చేసికైనా పంపించుకోవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ బేస్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లో మనం వేరియంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఆ వేరియంట్ వైజ్ మనకి హెడ్ డిపార్ట్మెంట్ వైజ్ వేరియంట్ ని బేస్ చేసుకుని మనకి రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. సో అవుట్పుట్ ఫార్మ్స్, ఎల్ఎస్డబ్ల్యూ, అసెట్ క్యాపిటలైజేషన్, ఏయుసి అసెట్ అండర్ సెటిల్మెంట్. సో సో నెక్స్ట్ ఇంటర్వ్యూ బేస్డ్ మీ క్వశ్చన్స్. సో ఫైనల్ గా ఈసీసీ అండ్ ఎస్పర్హానాకి డిఫరెన్సెస్ చెప్తాను. సో మీకు నాకు సమ్ యూట్యూబ్ లో క్లాసెస్ చెప్తున్నందువల్ల కొంతమంది ఆన్లైన్ పీపుల్ సర్వర్స్ కూడా ఇస్తున్నారు, డెమో సర్వర్స్ ఒక 6 months అట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారంటే మీకు డెమో సర్వర్లు కూడా కొన్ని ఫ్రీగా ఇస్తాను. అంటే మీకు జస్ట్ 1 week అట్లా ఓవరాల్ గా చెక్ చేసుకునే దానికి. లేదు మీరు డైరెక్ట్ గా కోర్స్ అయిన తర్వాత ఎస్పర్హానా పర్చేస్ చేసుకుని ఎస్పర్హానాలో కూడా ఒక 1 month ప్రాక్టీస్ చేసుకోవాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ మేజర్ చేంజెస్ ఇవి: టేబుల్స్, రిపోర్ట్ జనరేషన్, జిఎల్ మాస్టర్, సిఓకి సంబంధించి కాస్ట్ ఎలిమెంట్స్, బిజినెస్ పార్ట్నర్ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. ఈసీసీలో ఏంటంటే వెండర్ అంటాం, కస్టమర్ ని కస్టమర్ అంటాం. సో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఈసీసీలో, ఈ అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్. బట్ ఎస్పర్హానాకి ఏంటంటే ఈ రెండింటిని మెర్జ్ చేస్తారు. కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెర్జ్ చేసి బిజినెస్ పార్ట్నర్ అని ఒక నేమ్ బిజినెస్ పార్ట్నర్ అని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చారు. అకౌంట్స్ పేబుల్ కైనా అకౌంట్స్ రిసీవబుల్ అయినా వీళ్ళు ఈ ఇద్దరు కలిపి మన కంపెనీతో బిజినెస్ చేస్తారు కాబట్టి వీళ్ళు బిజినెస్ పార్ట్నర్ అనే ఒక టీ కోడ్ తీసుకొచ్చారు. సో ఆ టీ కోడ్ నుంచి మనం ప్రాసెస్ అంతా చేస్తాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్, అసెట్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ త్రూ ఫిరోరీ యాప్స్. సో ఇది ఏంటంటే ఫిరీ లాంచ్ ప్యాడ్స్ అంటారు. సో మనకి ఎస్ఏపి ఈసీసీ ఎస్పర్హానా వర్షన్ తీసుకున్నప్పుడు 99% బయట మనకి సర్వర్ ప్రొవైడ్ చేసే వాళ్ళు 99% ఒక్కరు కూడా ప్రాపర్ గా వీటిని చేయట్లేదు. ఎస్పర్హానా ఆఫ్లైన్ సర్వర్ వస్తే మాత్రమే మనం ఎస్పర్హానా నేర్చుకోవచ్చు. ఇది డైరెక్ట్ క్లాసెస్ ఎస్పర్హానాలో చెప్పొచ్చు. లేదు డైరెక్ట్ గా ఎస్పర్హానాలో చెప్పాలి క్లాసెస్ అంటే ఈవెన్ అకౌంట్స్ పేబుల్ స్టార్టింగ్ వరకు చేయగలుగుతాం. తర్వాత బ్యాంకింగ్ ప్రాసెస్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఐడీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫిరీ లాంచ్ ప్యాడ్స్ డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతాయి. సో అక్కడ మనకి వర్క్ కావట్లేదు ఇవి. 99% సర్వర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర వర్క్ కావట్లేదండి ఇవి. సో మేజర్ ఈ ఒక్క రీజన్ వల్లే నేను ఎస్పర్హానానే చెప్పాలనుకున్నాను. ప్రీవియస్ 2 batches లో ఎస్పర్హానా చెప్పాను. ఈ కాన్ఫిగరేషన్స్ కి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఈసీసీలోనే చెప్పాను. సో అందువల్ల ఫస్ట్ ఈసీసీ తీసుకుని ఈసీసీలో ఫుల్ ప్లెజర్ గా నేర్చుకున్న తర్వాత ఎస్పర్హానా గురించి జస్ట్ 10 days చాలండి ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫికేషన్ చేయడానికి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్. సో సెక్షన్ క్లోజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు దీనికి సంబంధించి ఒకసారి క్లోజ్ చేయండి. హలో. నో అండి.
ఓకే. మీకు అర్థమైంది కదండి? అంటే ఫర్దర్‌గా మీరు Fine, little bit better. మినిమమ్ అయితే 3-4 అవర్స్ మినిమమ్ ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకుంటారు. డైలీ జరిగిన కాన్ఫిగరేషన్‌ని 3-4 కంపెనీ కోడ్స్‌ని క్రియేట్ చేసుకొని 3-4 కంపెనీ కోడ్స్‌లో సేమ్ కాన్ఫిగరేషన్ చేస్తే మీకు మైండ్‌లోకి ఆటోమేటిక్‌గా ఉండిపోతాయి ఆ టీ కోడ్స్ అన్నీ. ఓకే అండి. సెక్షన్ క్లోజ్ Okay. చేస్తున్నాను. నెక్స్ట్ Okay. ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి క్లాసెస్ ఉంటాయండి. థాంక్ యూ సో మచ్. Fine, thank you.